Hi guys, good morning Andy. So thank you so very much for watching the Telugu series of the cyber security videos. సో మీకు లాస్ట్ టైం క్లాస్లో నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రోజు క్లాస్లో ఎండ్ పాయింట్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆల్రెడీ మీకు ముందు సెక్యూరిటీ అంటే ఏంటి, సెక్యూరిటీ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇన్ ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ ఎలా ఉంటుంది సెక్యూరిటీ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. ఏదైతే తెలుగులో వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో మీరు ఆ తెలుగు వీడియో కంటెంట్కి వెళ్ళి మీరు చూసుకోండి అనమాట ప్లేలిస్ట్లో. సో మీకు ప్లేలిస్ట్ యూట్యూబ్ వీడియోలో ప్లేలిస్ట్ కింద తెలుగు అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ కింద ఈ తెలుగు వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ ఇప్పటి వరకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే నేను ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. ఈ క్లాస్లో ఎండ్ పాయింట్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఆర్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ అనేది కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నాలజీ మనకి 1985 నుంచి ఇప్పుడు వరకు ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీ ఏదైతే ల్యాప్టాప్ కానీ మ్యాక్బుక్ కానీ వర్క్ స్టేషన్ కానీ డెస్క్టాప్ కానీ మొబైల్ కానీ యూజ్ చేస్తారో సో ఆ ఎంప్లాయీ యూజ్ చేసే మెషిన్ కానీ అసెట్ కానీ కంప్యూటర్ని కానీ మనం ఎండ్ పాయింట్ అంటాం అనమాట. సో వీటితో పాటు సర్వర్స్ని డేటాబేస్ని కూడా ఎండ్ పాయింట్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సో ప్యాచ్ అప్డేట్స్ సర్వర్స్కి ఒకటే చేస్తే సరిపోదు అనమాట. అందువల్ల మనము ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్ సర్వర్స్కి డేటాబేసెస్ కూడా అప్లై చేయాలన్నమాట. అందుకే మనం సర్వర్స్ని డేటాబేసెస్ని కూడా ఎండ్ పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఎండ్ పాయింట్స్ అంటే మీకు అర్థమైంది కదా. ఎండ్ పాయింట్స్ అంటే ఎంప్లాయీ యూజ్ చేసే మెషిన్ కానీ ఎసెట్ కానీ కంప్యూటర్ని కానీ సర్వర్ కానీ డేటాబేస్ని కానీ మనం ఎండ్ పాయింట్స్ అంటాం అనమాట. ఈ ఎండ్ పాయింట్స్కి ఏదైతే మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నామో ఆ సెక్యూరిటీ సొల్యూషన్ని మనము ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్స్ కానీ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ కానీ ఈపీపీ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ కానీ అంటాం అనమాట. సో మనము ఏ ఏ సెక్యూరిటీ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎండ్ పాయింట్స్కి సో మనకి జనరల్గా పర్సనల్ ల్యాప్టాప్లో అయితే యాంటీవైరస్ ఒక్కటి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము. సో కానీ మనకి చాలా సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఒక్క యాంటీవైరస్ మాత్రమే సరిపోదు, దాంతోపాటు ఒక 3-4 సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే అటాకరు హ్యాకరు ఇంట్రూడరు సో ఎవరైతే హ్యాక్ చేస్తారో సో వాళ్ళు ఎందుకు హ్యాక్ చేస్తారంటే 2 పర్పస్ మీద హ్యాక్ చేస్తారు. ఒకటి ఏంటంటే డేటా కోసం కానీ సెకండ్ ఏంటంటే మనీ కోసం కానీ హ్యాక్ చేస్తారనమాట. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది అటాకర్ అండ్ హ్యాకర్ అనమాట. సో కమింగ్ బ్యాక్, సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎండ్ పాయింట్ సెక్యూరిటీలో యాంటీవైరస్ ఒక్కటే సరిపోదు. సో దాంతోపాటు చాలా సొల్యూషన్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సో ఆ సొల్యూషన్స్ ఏంటి అంటే ఫస్ట్ సొల్యూషన్ యాంటీవైరస్. దీన్ని మనం ఏమంటామంటే ప్రజెంట్ జనరేషన్స్లో ఈడిఆర్ అంటాము, లేకపోతే ఎక్స్డిఆర్ అంటాం అనమాట. సో ఫస్ట్ సొల్యూషన్ వచ్చేసి యాంటీవైరస్ ఈడిఆర్ ఎక్స్డిఆర్ అనమాట. అట్లాగే మనము ఎండ్ పాయింట్ సైట్లో అంటే ఈ ల్యాప్టాప్ మ్యాక్బుక్ వర్క్ స్టేషన్ డెస్క్టాప్ మొబైల్కి త్రూ డేటా కూడా లీక్ అవుతుంది అనమాట. అంటే పెన్ డ్రైవ్ ద్వారా మన కాపీని డేటా చేయొచ్చు. అట్లాగే ఈమెయిల్ నుంచి ఒక పర్సనల్ ఈమెయిల్ నుంచి ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడికి మెయిల్ పంపించి డేటా లీక్ చేయొచ్చు. అట్లాగే వెబ్సైట్స్ నుంచి కూడా డేటాని లీక్ చేయొచ్చు. అట్లాగే క్లౌడ్ ద్వారా కూడా డేటా లీక్ చేయొచ్చు అనమాట. సో మనము ఈ ఎండ్ పాయింట్ సైడ్ ఏం చేస్తామంటే ఎండ్ పాయింట్ డిఎల్పి అనమాట. అంటే పెన్ డ్రైవ్తో కానీ ఈమెయిల్తో కానీ సో వెబ్సైట్స్తో కానీ లేకపోతే క్లౌడ్తో కానీ డేటా లీక్ అయినప్పుడు ఈ ఎండ్ పాయింట్ డిఎల్పి ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. ఇది సెకండ్ సొల్యూషన్ అనమాట. అట్లాగే థర్డ్ సొల్యూషన్ ఏంటంటే మనకి ఎన్క్రిప్షన్ అనమాట. ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సిస్టానికి కానీ ఒక ఫైల్కి కానీ ఒక పాస్వర్డ్ని కీ పెట్టడాన్ని మనము ఎన్క్రిప్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక పాస్వర్డ్ని ఒక కీని మనం అసైన్ చేయడాన్ని మనము ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. సో దీన్ని మనం ఒక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే ఏంటంటే సో ఏదైతే ప్రాసెస్ని ప్లేన్ టెక్స్ట్ డేటా నుంచి ఎన్క్రిప్టెడ్ డేటా కన్వర్ట్ చేయడానికి ఒక పాస్వర్డ్ని కీని ఒక కంప్యూటర్ అల్గారిథంని యూజ్ చేస్తాము, దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. ఆపోజిట్ ఎన్క్రిప్షన్ ఏంటంటే మనకి డిక్రిప్షన్ అనమాట. మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎన్క్రిప్షన్ మనకి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు కానీ సో ఈ బ్యాంక్ ఏదైతే బ్యాంక్ నుంచి మనము అకౌంట్ తీసుకున్నామో ఆ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైల్స్ మనకు పంపించేటప్పుడు అది పీడిఎఫ్ ఫైల్ కానీ ఎక్సెల్ ఫైల్ కానీ ఏ పీపీటీ ఫైల్ కానీ ఏదైనా ఫైల్ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తారంటే ఒక పాస్వర్డ్ ఇస్తారనమాట. మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో దాన్ని డిక్రిప్షన్ అంటారనమాట. అంటే ఆపోజిట్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటాం అనమాట. సో ఇక్కడ
ఏం చేస్తున్నామంటే ఏదైతే మనము అక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాం ఆ పాస్వర్డ్ ఎట్లా ఉంటుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానీ సో లేకపోతే ఆ, ఈ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డ్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ ది నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు చెప్పాలంటే ఆర్యమే రామ, దాంతోపాటు నా మంత్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే డేట్, మంత్ అండ్ డేట్ ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాది జూన్ 5 అనుకోండి, 06/05 కానీ 05 కానీ 06 కానీ ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటాం, ఆధార్ కార్డ్ కానీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ. ఇట్లా ఒక పాస్వర్డ్ని సింపుల్గా ప్రొవైడ్ చేయడాన్ని, ఆ పాస్వర్డ్ని కంప్యూటర్ టర్మ్స్లో కీ అంటాం అనమాట. ఆ కీని ఇవ్వడాన్ని మనము ఎన్క్రిప్షన్ అంటాము. అట్లాగే దాని ద్వారా డిక్రిప్ట్ చేయడాన్ని డిక్రిప్షన్ అంటాం అనమాట. సో ఈ ఎండ్ పాయింట్ సైట్ కూడా మనము సో ఈ ఏదైతే ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ని ఎన్క్రిప్ట్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు, ల్యాప్టాప్ పక్కన పెట్టుకున్నారు, సడన్ గా మీ షాప్ వచ్చింది, నిద్రలోకి జారిపోయారు. సో అప్పుడు సడన్ గా బస్సు కంగారులో ఆ ల్యాప్టాప్ తీసుకోవడం మర్చిపోయారు అనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైతే ల్యాప్టాప్ తీసుకున్నారో వాళ్ళకి పాస్వర్డ్ తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ల్యాప్టాప్ ని డిస్మాంటిల్ చేసి లేకపోతే బ్రేక్ చేసి హార్డ్ డిస్క్ తీసుకుంటారనమాట. ఒకవేళ మీరు ఎన్క్రిప్షన్ కీ కానీ పాస్వర్డ్ కానీ పెట్టకపోతే ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్లి వాళ్ళ ల్యాప్టాప్ లోకి ఇన్సర్ట్ చేసుకొని మీది ఏదైతే డేటా ఉందో వాళ్ళు మొత్తం చూడగలరు అనమాట. దే కెన్ వ్యూ అండ్ దే కెన్ రీడ్ ఇట్ అనమాట. అందువల్ల మనము సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఎన్క్రిప్ట్ చేయాలి. ఎండ్ పాయింట్ సైడ్ ఏదైతే మనము ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్క్రిప్ట్ చేసి చేస్తామో దాన్ని మనము సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్క్రిప్షన్ ఆ ఎండ్ పాయింట్ ఎన్క్రిప్షన్ అంటారు అనమాట. సో ఇది ఫిజికల్ థెఫ్ట్ కానీ ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు చాలా యూజ్ అవుతుంది. అట్లాగే ర్యాన్సమ్ వేర్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అది థర్డ్ వన్ వచ్చేసి ఎన్క్రిప్షన్ అనమాట. సో ఇది థర్డ్ సొల్యూషన్ అండర్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఆర్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ఆర్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ హెచ్ఏడిఎస్ హెచ్ఏపిఎస్ అంటాం అనమాట. ఇది కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఫుల్ ఫామ్ ఏంటంటే హోస్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, హోస్ట్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్ అనమాట. సో ఇది ఇంతకుముందు అప్ టు 2018 వరకు అయితే మన సపరేట్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళము. ఇప్పుడు అయితే అవసరం లేదనమాట. సో ఏదైతే ఈడిఆర్ టూల్ కానీ ఎక్స్డిఆర్ టూల్ కానీ మనం పర్చేస్ చేస్తున్నామో బై డిఫాల్ట్ గా మనకి హెచ్ఏడిహెచ్ఏపిఎస్ క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇది అంత ఇంపార్టెన్స్ కాదు. సో బై డిఫాల్ట్ ఈడిఆర్ మనం హెచ్డిఆర్ సొల్యూషన్ పర్చేస్ చేస్తే ఇన్బిల్ట్ గా వస్తుంది. దీనికి సపరేట్ గా సొల్యూషన్ ప్రజెంట్ ట్రెండింగ్ లో అయితే ప్రజెంట్ మార్కెట్ లో అయితే మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వన్ ఇచ్చేసి ఏంటంటే ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్. ఈ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ ఎందుకు మనం మానిటర్ చేయాలి అంటే ఏదైనా మాల్వేర్స్ వచ్చేటప్పుడు అటాకర్ ఏం చేస్తారంటే ఆ మెలీషియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ని ఈ టార్గెటెడ్ మెషిన్ లో ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాడనమాట. అప్పుడు సిస్టమ్స్ కాంప్రమైజ్ అవుతాయి. సో అంటే మోస్ట్ ఆఫ్ ది మెలీషియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ మాల్వేర్స్ వైరస్ ఎట్లా వస్తుంది అంటే త్రూ ఫైల్స్ వస్తాయి అనమాట. సో అందుకే మనము ఈ ఫైల్స్ ని మానిటర్ చేయాలి. ఎందుకంటే అటాకరు ఫైల్స్ ని ఇన్స్టాల్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, ఫైల్ ని యాడ్ చేయడం అనమాట, ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయడం కదా. అందుకని ఇక్కడ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ ఏదైనా ఫైల్ ని యాడింగ్ కానీ డిలీటింగ్ కానీ మోడిఫైయింగ్ కానీ అప్డేట్ కానీ చేసేటప్పుడు మనము దాన్ని ఎవరు చేశారు, అది ఇంటర్నల్ యూజర్ చేశారా, ఒకవేళ ఇంటర్నల్ యూజర్ చేస్తే అతనికి పర్మిషన్ ఉందా, గ్రాంట్స్ ఉందా, యాక్స్ ఉందా, ప్రివిలేజ్ ఉందా చెక్ చేయాలి. ఒకవేళ ఇంటర్నల్ ఎంప్లాయీ కాకుండా ఎక్స్టర్నల్ అటాకర్ చేస్తారనుకోండి, అప్పుడు ఇండైరెక్ట్ గా వాళ్ళు మాల్వేర్ ని ఇన్స్టాల్ చేయడానికి దే ఆర్ ట్రయింగ్ అనమాట. సో అందువల్ల ఫైల్ ఇంటిగ్రిటీ మానిటర్ కూడా మనం మానిటర్ చేయాలన్నమాట. లాస్ట్ సొల్యూషన్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ ఆర్ ఎండ్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్లు ఏంటంటే మనకి ఎండిఎం అంటారు. ఎండిఎం అంటే ఏంటంటే మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనమాట. ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ మన పర్సనల్ మొబైల్స్ కాదు, కొన్ని కంపెనీస్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఆన్ కాల్ సపోర్ట్ కానీ ఆపరేషనల్ సపోర్ట్ L1 L2 L3 వాళ్ళకి మొబైల్ ఇస్తారనమాట. ఆ మొబైల్ ఇచ్చినప్పుడు ఏంటంటే అంటే నాట్ ఓన్లీ ఆపరేషనల్ సపోర్ట్ టీమ్, ఇంజనీరింగ్ టీమ్స్ కానీ ప్రొడక్ట్ టీమ్స్ కానీ మొబైల్ డెవలప్మెంట్ టీమ్స్ కానీ అప్లికేషన్ డెవలప్మెంట్ టీమ్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ మనం ఎందుకు మానిటర్ చేయాలంటే ఆ ఇంటర్నల్ ఎంప్లాయీ ఏదైతే ఆర్గనైజేషన్ మొబైల్స్ ప్రొవైడ్ చేసిందో ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు కానీ ఇల్లిస్టిమేట్ యాక్టివిటీ చేస్తున్నారు కానీ లేకపోతే జాబ్ సప్లై చేస్తున్నారా లేకపోతే డేటా లీకేజ్ చేస్తున్నారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మొబైల్ ఇచ్చామా, ఆండ్రాయిడ్ ఇచ్చాడా, ఐఓఎస్ ఇచ్చామా, అది మొత్తాన్ని మనం వెరిఫై చేయడానికి, అట్లాగే అటాకర్ ఈ మొబైల్స్ కాంప్రమైజ్ చేసినప్పుడు డేటా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఎండిఎం కాన్ఫిగరేషన్స్ ఆర్ ఎండిఎం సొల్యూషన్స్ వాడతాం అనమాట. మనకి మార్కెట్లో చాలా సొల్యూషన్స్ ఉన్నాయి.